హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశాన్యంలో ఈ వస్తువు ఉంటే ఇల్లంతా డబ్బే కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం ద్వారా మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు చాలా విశిష్టత ఉంటుంది. ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంటే మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈశాన్య దిశకు అధిపతి ఈశ్వరుడు. ఈశాన్య దిశ మన తలరాతనే మార్చేస్తుంది. అయితే ప్రతి సోమవారం రోజున ఉదయం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిక్కున కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఈశ్వరుని అనుగ్రహం మీ కుటుంబం పైన ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తారో అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీ ఇంటికి ఈశాన్య దిక్కున నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇంటికున్న కష్టాలన్నీ నెల రోజుల్లో తీరిపోయి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోవాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోవాలంటే ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి మీ ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకోండి. మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మన హిందూ సంప్రదాయాల్లో రాగి చెంబుకు చాలా విశిష్టత ఉంది. రాగి కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. కాబట్టి మీ ఇంటి ఈశాన్యంలో ఒక రాగి కలశాన్ని పెట్టుకోండి. రాగి కలశానికి కుంకుమ బొట్టు పెట్టి రాగి కలశం నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిక్కున పెట్టుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకున్నారంటే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయి. ఈశాన్య దిశలోనే పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్య దిశలో చేసే పూజలకు ఎంత పుణ్యఫలం లభిస్తుంది. ఇంటి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు. ఈశాన్య దిశలో బరువులు ఉంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడకుండా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పసుపు నీళ్లను చిలకరించండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ కుటుంబానికి అపార ధనలాభం కూడా సిద్ధిస్తుంది. అలాగే ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. మీ ఇంట్లో ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ప్రతి ఆదివారం రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేయండి. సూర్య భగవాను ప్రత్యేక ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటానికి దక్షిణ దిశలో పెట్టకూడదు. దక్షిణ దిశలో లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో నెమలి ఈకలను పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే తూర్పు దిశలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరీ ముఖ్యంగా మీ ఇంటి ఈశాన్య దిక్కులో గోమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగది ఉండకూడదు. ఈశాన్యంలో వంటగది ఉంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈశాన్యంలో బెడ్రూమ్లు ఉండకూడదు. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈశాన్య దిశలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి. ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది. మీరు త్వరలోనే ధనవంతులు కూడా అయిపోతారు. ఈశాన్యంలో బాత్రూంలో ఉంచకూడదు. దీని వలన అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.